హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం దిల్రూబా ఆ సినిమా గురించి అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ మీరు లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పే ఇన్ఫర్మేషన్ చాలా బాగుంటుంది అనమాట. అండ్ ఇంకా ఫ్యూచర్ వీడియోస్ చాలా బాగుంటాయి. అండ్ చేసేసుకోండి, లైక్ అయితే చేసేసుకోండి, మర్చిపోకండి. అండ్ ఏంటి ఇప్పుడు మన దిల్రూబా షూటింగ్ అనేది మా కాలేజ్లో జరిగింది. నేను షార్ట్ వీడియో ఒకటి పెట్టాను, చెక్ చేయండి. అండ్ ఇంకోటి ఏంది, ఆ షార్ట్ వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, కావాలంటే ఒకసారి చెక్ చేసి చూడండి. అండ్ ఇప్పుడు దిల్రూబా విషయానికి వచ్చేస్తే, ఈ సినిమా అంటే ట్రైలర్ చూసిన తర్వాత చాలా రొటీన్ గా ఉందన్నమాట ట్రైలర్ అయితే. ఎందుకంటే ఒకటే ప్లాట్, హీరోకి ఫుల్ యాంగర్ ఉంటది, ఆ యాంగర్ వల్ల అన్ని కోల్పోతాడు, తర్వాత ఏదో తెలుసుకుంటాడు, రియలైజ్ అయ్యి తర్వాత మళ్ళీ వాటిలన్నిటిని సరి చేయడం, ఇలాగా ఉంటది సినిమా ప్లాట్ అనేది. ఇలాగే ఉంది చెప్పాలంటే, మాక్సిమం ఇంతే. ఇంకా మీరు సినిమాకి వెళ్ళి చూడాల్సింది కూడా ఇదే అనమాట, పిచ్చ రొటీన్ ఉంది. అండ్ ఇంకా చెప్పాలంటే, ఏది ఈ సినిమాలో ఒక బిట్ ఉంది చూడండి, ఏదో కోపంలో అరుస్తూ ఉంటారు కదా, మన హిట్ 3లో కూడా నాని గారిది క్లిప్ ఎంత బాగుంది, అది సేమ్ ఇక్కడ కాపీ చేసినట్టే అనిపించింది అనమాట. మరి ఏం ఆలోచించి తీసారో మరి తెలియదు కానీ చాలా డిఫరెంట్ గా ఉందన్నమాట చెప్పాలంటే. ఎందుకంటే ఇట్స్ వెరీ కాంప్లికేటెడ్. ఎందుకంటే ఒక సీన్ అనేది అట్లా ఒక ట్రైలర్ లో ఆల్రెడీ వచ్చేసింది, అదే మనము ఒక దాంట్లోకి సేమ్ యాజ్ ఇట్ ఈస్ కాపీ చేయడం అంటే ఇట్స్ వెరీ నాట్ ఈజీ కదా. ఎందుకంటే జనాలు కూడా మనం పిచ్చోళ్ళం కాదు కదా, అట్లా అన్నమాట నేను చెప్తుంది. అండ్ సినిమా వచ్చేసి ఇందులో ఇద్దరు క్యారెక్టర్స్ అయితే ఉంటారు, లేడీ లీడ్స్ లాగా అనుకోండి. ఫస్ట్ వచ్చేసి ఎక్స్లార్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రెజెంట్ లార్, అదే హీరోయిన్ గారు. మన హీరో ఎక్స్లార్ ని కోల్పోతారు డ్యూ టు హిజ్ యాంగర్ ఆర్ సంథింగ్, ఏదైనా ప్రాబ్లం అయి ఉండొచ్చు, సంథింగ్ ఏదో ఒకటి. అండ్ మన ఎవరు తిను ప్రెజెంట్ లవర్ తో కూడా సంథింగ్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఎందుకంటే మన యాంగర్ తెలుసు కదా మన హీరోకి ఎక్కడా తగ్గడనమాట. సో ఇదే రొటీన్, పిచ్చ రొటీన్. అండ్ చెప్పాలంటే సినిమాలో ఇంకోటి ఏంటంటే, మనకి ఆయన ఒకరిని ఎవరినో దహనం చేస్తున్నారు కదా అక్కడ. మేబీ ఆ అది ఆ బాడీ అంటే ఈయనకు కావాల్సినదే అయి ఉంటది. ఈయన కోపం వల్ల వాళ్ళని కోల్పోయి ఉంటాడు ఈయన హీరో గారు. అందువల్ల మన హీరో గారు కొంచెం తగ్గి మళ్ళీ ఆ అన్నిటిని ఫిక్స్ చేయడం, రియలైజ్ అవ్వడం, ఇదంతా చేస్తా ఉంటారు అనుకుంటున్నాను నేను. చూడాలి మరి ఏమవుతుందో. సినిమా అయితే నాకు పిచ్చ రొటీన్ అనిపిస్తుంది. ఒకవేళ కామెడీ గనక వర్కౌట్ అయితే సినిమా చూడొచ్చు, లేదంటే లైట్ తీసుకోండి అబ్బా సినిమాకి అసలు. ఎందుకంటే ఒక సినిమా టికెట్ మనము ఒక 150 రూపీస్ బాల్కనీ, లేదంటే 200 రూపీస్ పెడుతున్నామంటే వర్త్ ఉండాలి కదా. సేమ్ రొటీన్ రొట్ట చూడాలంటే ఎవరి వల్ల అవుతుంది చెప్పండి. అది అంటే మినిమం మినిమం ఒక గ్యారంటీ అవుట్పుట్ అయితే ఉండాలి కదా, అలాంటిది నాకేం కనిపించట్లా. అండ్ ఇంకా ఏం చెప్పాలి అంటే, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ స్టార్టింగ్ లో లైక్ కొట్టుకోమని చెప్పా, అది మీరు కొట్టుకోలేని వాళ్ళు కొట్టేసుకోండి అమ్మా.